రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఇప్పుడు నరేంద్ర మోడీ రాబోవడం అన్నటువంటిది ఒక సంతోషం. ఇప్పుడు ఏ సంగతి తేలాలి. రష్యాకి యుద్ధం ఆపేయాలనుంది, ఉక్రెయిన్కి యుద్ధం ఆపేయాలనుంది. పిల్లి మేడలో గంట ఎవరు కడతారు అన్నటువంటిదే ముఖ్యం. రష్యా యుద్ధం ఆపేస్తున్నామని ప్రకటిస్తే ఓడిపోయినట్టు ఉక్రెయిన్ యూరప్ దేశాలు చెప్తాయి. ఉక్రెయిన్ ప్రకటిస్తే రష్యా చెప్తుంది యూరప్ దేశాలు ఓడిపోయినాయి. కాబట్టి దీనికి ముగింపు ఎక్కడో తేలట్లేదు. గతంలోనూ రష్యాకి వెళ్ళారు మోడీ, ఇప్పుడు వెళ్తున్నారు. ఏమన్నా శాంతి చర్చ నడుస్తుందా? రష్యా అధ్యక్షుడు ఏం ప్రపోజ్ చేస్తారు, మోడీ ఏం ప్రపోజ్ చేస్తారు? మన ఆయిల్ దిగుమతులు అయితే కొనసాగుతాయి, అది స్పష్టం. మన ఇద్దరి మధ్యన బయలాటరల్ అయితే క్లియర్. కానీ అంతర్జాతీయ పరిణామంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడానికి ఒకటే మెయిన్ షరతు. ఉక్రెయిన్ వాడేమో తన దగ్గర నుండి రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలు వదిలేయమంటాడు, రష్యా వాడేమో తాను అది వదులను యుద్ధం ఆపేయమంటే ఆపేస్తానంటాడు. ఈ ఇద్దరి మధ్యన సంధి కుదర్చడం సాధ్యమా చూడాలి.